2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈ వీడియోలో పోస్టల్ స్కీమ్స్ గురించి, అయితే ఈ పోస్టల్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో ఏమేమి అప్డేట్ అయినాయి, ఏమేమి ఫెసిలిటీస్ వచ్చినాయి, పోస్ట్ ఆఫీస్ లేనటువంటి విలేజ్ లేదు మన ఇండియాలో. అంటే మన చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, చిన్నపాటి గ్రామం అయినా కానీ పోస్ట్ ఆఫీస్ మాత్రం కంపల్సరీ ఉంటుంది. గ్రామీణ బ్యాంకు ఒకటి, పోస్ట్ ఆఫీస్ ఒకటి. ఈ పోస్ట్ ఆఫీస్లో ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో ఆదరణకి అంటే మాన్యువల్గా ఉండేది, ఇప్పుడు డిజిటల్ అయింది. అది ఏంటిదనేది చూద్దాము. అయితే ఏదైతే ఈ డిజిటల్ అయిందో దానికి సంబంధించిన వివరాలు, దీన్నే ఈకేవైసీ అంటారు. పేపర్ వర్క్ పని లేకుండా ఉంటుంది. ఇప్పుడు ఏదైతే పోస్ట్ ఆఫీస్లో పథకాలు ఉన్నాయో ఆ పథకాలకు ఏవైతే ఉన్నాయో అవి సులభతరం చేయటం జరిగింది. దీంట్లో ఏమేమి ఉన్నాయి అంటే మంత్లీ ఇన్కమ్ స్కీమ్. అంటే ఒకప్పుడు ఏం జరిగేది, అమౌంట్ వేస్తే మంత్లీ ఇన్కమ్ కావాలంటే పోస్ట్ ఆఫీస్కి పోయి పాస్బుక్ ఇవ్వటం, అప్డేట్ చేయటం, సంతకాలు పెట్టుకోవటం, దానికోసం టైము, లైన్లు ఉండటం, సెలవులు, బంధులు, మళ్ళీ పోస్ట్ మాస్టర్, పోస్ట్ మ్యాను, ఇవి ఉన్నారా లేరా, పోస్ట్ ఆఫీసు టైము, ఓపెన్ క్లోజు, ఓ పెద్ద ప్రాసెస్. ఇప్పుడు అవన్నీ లేకుండా మంత్లీ ఇన్కమ్, ఎవరైతే రిటైర్డ్ పీపుల్ ఉంటారో వాళ్ళు అందులో అమౌంట్ డిపాజిట్ చేయటం, మంత్లీ ఇన్కమ్ ఉంటుంది. ఆ ఇన్కమ్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ కానీ, టైం డిపాజిట్ కానీ, కిసాన్ వికాస్ పత్రాలు కానీ, నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ సంబంధించిన కానీ, ఇవన్నీ కూడా డిజిటల్ పద్ధతిలో ఇప్పుడు తీసుకురావడం జరిగింది. ఈ డిజిటల్ పద్ధతి ఏదైతే ఉందో ఆధార్ కేవైసీ అంటే బయోమెట్రిక్, మనం ఫింగర్ ప్రింట్ తోటి, ఆధార్ బయోమెట్రిక్ తోటి, కేవైసీ తోటి ఆయా ఏదైతే అకౌంట్స్ ఉన్నాయో ఇప్పుడు మనం అనుకునేవన్నీ కూడా ఖాతాలు తెరవచ్చు, రన్నింగ్ చేసుకోవచ్చు, దాన్ని అప్డేట్ చేసుకోవచ్చు. అయితే ఇక మనకి పేపర్ వర్క్ ఉండదు. దీనివల్ల ఏమవుతుంది, ఏదైతే విలేజెస్లో గ్రామాల్లో ఉన్న వాళ్ళకి పోస్ట్ ఆఫీస్ నుంచి ఏదైతే సదుపాయాలు ఉన్నాయో పోస్ట్ ఆఫీస్ని వాడుకోవటం కానీ, పోస్ట్ ఆఫీస్ని అంటే వాళ్ళకి మనకి అనమాట. అంటే నేషనల్ ఎయిడెడ్ బ్యాంకులు కానీ అవన్నీ ఉండవు విలేజెస్లో, పోస్ట్ ఆఫీస్ మాత్రం కంపల్సరీ ఉంటుంది. కాబట్టి ఈ పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ జనవరి నుంచి, ఇప్పుడు మనం మేలో ఉన్నాం, జనవరి నుంచి ఈ కేవైసీ విధానాన్ని తపాలా శాఖ ఫాలో అవ్వడం జరిగింది. ఏప్రిల్ 24 అంటే లాస్ట్, ఇప్పుడు మనం మే 6వ తారీఖు, ఇది ఏప్రిల్ 24 నుంచి దీంట్లో మంత్లీ ఇన్కమ్ స్కీము, టైం డిపాజిట్ స్కీము, కిసాన్ వికాస్ పత్ర, నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్లు, ఇవన్నీ కూడా ఎక్స్పాన్షన్ చేయడం జరిగింది. అంటే సర్వీస్ పెంచడం జరిగింది. అయితే దీనికోసానికి మధ్య రెడీగా ఇప్పుడు సర్క్యులర్ ఒకటి జారీ చేయడం జరిగింది. అయితే ఎవరైతే విలేజెస్లో ఉంటారో వాళ్ళు ఈ పోస్ట్ ఆఫీసు ఏవైతే ఉంటాయో పోస్ట్ ఆఫీసులు, ఆ కార్యాలయాలకు వెళ్ళి ఈ కేవైసీ ఈజీగా అప్డేట్ చేసుకోవచ్చు, చేయొచ్చు అని చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఇప్పటివరకు ఏం జరుగుతుంది, పోస్ట్ ఆఫీస్కి పోవాలి అంటే ఒక ఖాతా తెరవాలన్నా దాని మీద డిపాజిట్ వోచరు, ఫిజికల్ ఫాము, సంతకాలు, ఫోటోలు, ప్రూఫ్లు ఇవన్నీ ఎంక్లోజ్ చేసి అక్కడ ఉండాల్సి వచ్చేది. ఇప్పుడు ఏంది, ఇప్పుడు 2 పద్ధతులు ఉంటాయి. అంటే ఈ పద్ధతి ఉంటుంది మాన్యువల్, ఆన్లైన్ పద్ధతి ఉంటుంది. అయితే ఇప్పుడు మనం ఆన్లైన్లో ఏదైతే ఉందో బయోమెట్రిక్ ఫింగర్ ప్రింట్ ద్వారానే మన అకౌంట్స్ అన్ని డీటెయిల్స్ అన్నీ కూడా అప్డేట్ చేస్తారు. అప్పుడు ఏమవుతుంది, మన పేరు అనుకోండి, ఏదైతే స్కీమ్ మనం కానీ ఆ డిపాజిట్ కానీ అవన్నీ కూడా దాంట్లో ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసినాక ఏమవుతుంది, మనది ఆధారు, పాను, అడ్రస్ ప్రూఫ్ ఇవన్నీ వెరిఫై అయిపోగానే వెమ్మటే బయోమెట్రిక్ మన డీటెయిల్స్ ఇవ్వగానే ఆటోమేటిక్గా మన యొక్క ట్రాన్సాక్షన్ పూర్తి అయిపోతుంది అనమాట. అప్పుడు ఏమవుతుంది, ఈ డిపాజిట్ ఫామ్ నింపటం, ఈ డిపాజిట్కి సంబంధించిన మాన్యువల్గా సంతకాలు ఇవన్నీ ఏమీ ఉండవు. అయితే ఇవన్నీ కూడా ఏం చేస్తారు, మన ఆధార్ ఏదైతే నెంబర్ ఉందో దాంట్లో తొలి అంటే ఫస్ట్ 8 నెంబర్లు కాకుండా వాళ్ళు మాస్క్ చేస్తారు, దాన్ని అంటే క్లోజ్ కనపడనీయకుండా చేస్తారు. చేసి చివరి 4 నెంబర్లు మాత్రం తీసుకుంటారు అనమాట. అంటే ఏదైనా చూసినా కానీ మన డేటా మిస్యూజ్ కాకుండా ఉండటం కోసం పోస్టల్ నుంచి మొదటి 8 నెంబర్లు మార్క్ చేసి మీ నెక్స్ట్ 4 నెంబర్స్ని చూపిస్తారనమాట. అందువల్ల ఏమవుతుంది, మన యొక్క ఆధార్ కూడా మిస్యూజ్ కాదు అనేది ఉండదు అనేది వాళ్ళు చెప్పడం కానీ జరిగేది కూడా అదే అనమాట. అందుకని భద్రతపై కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తపాలా శాఖ చెప్పడం జరిగింది.
ఇప్పుడు ఏదైతే ఉందో ఇది ఈ పోస్ట్ ఆఫీసు ఎవరైతే ఉంటారో ఆ స్కీమ్స్లో ఎవరైతే చేస్తున్నారో వాళ్ళంతా ఈకేవైసీ చేసుకొని డిజిటల్లో చేసుకొని ఆన్లైన్లో చేసుకుంటే చేసుకోవచ్చు. పోస్ట్ ఆఫీస్కి పోకుండానే అంటే ఏంది ఇది మన ప్రభుత్వ సంస్థ కాబట్టి నమ్మకం ఉంటుంది. ఎప్పుడైనా కానీ పోస్ట్ ఆఫీసులు కానీ ఏదైతే గవర్నమెంట్ బ్యాంకులు మనం డిపాజిట్ చేస్తాం వీటన్నిటికీ ఏంది ప్రభుత్వ సెక్యూరిటీ ఉంటుంది. అంటే ఏంది గవర్నమెంట్ బ్యాంకులకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రిజర్వ్ బ్యాంకు మన గవర్నమెంట్ది. ఇప్పుడు పోస్ట్ ఆఫీసు మన సెంట్రల్ గవర్నమెంట్ది. అంటే ఏంది మన గవర్నమెంట్ ఆధీనంలో ఉన్నప్పుడు ఏదైనా జరిగినా మన పైసలకు దోఖా ఉండదు అనేది నమ్మకం. ఇక మూడోది ప్రావిడెంట్ ఫండ్. అయితే ఎంప్లాయీగా ఉన్నప్పుడు ప్రావిడెంట్ ఫండ్, రిటైర్ అయిపోయినాక వచ్చిన ఫండ్స్ని పోస్ట్ ఆఫీసులు కానీ బ్యాంకులు ఆల్రెడీ ఇప్పుడు అంతా ఆన్లైన్ అయిపోయింది. ఈకేవైసీలు వచ్చేసినాయి, యాప్లు ఉంటాయి, ఆన్లైన్లో ట్రాన్స్ఫర్లు ఆన్లైన్లోనే జమ అవటం, మన ఖాతాలోంచే జమ అయిపోయి మన బ్యాంక్ వెళ్ళకుండానే పనులు జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు పోస్ట్ ఆఫీస్ కూడా వచ్చినట్టు సింపుల్గా ఏం లేదు. పోస్ట్ ఆఫీస్లో ఇవి ఏవైతున్నాయో ఇది ఇప్పటికీ లేట్ అయింది కానీ ఇప్పుడు అప్డేట్ అయింది కాబట్టి విలేజెస్లో డిస్టిక్లల్లా ఎక్కడైతే పోస్ట్ ఆఫీస్లో అకౌంట్లు ఉంటాయో వాళ్ళందరూ ఇది ఉపయోగించుకోగలరని మనవి. అయితే ఇంకా ఏంటిది అంటే ఏదైనా డౌట్స్ ఉంటే మీరు మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి మీరు క్లారిఫై చేసుకోవచ్చు. అంతే తప్ప పోస్ట్ ఆఫీస్ స్కీమ్ అక్కడ నెంబర్ ఉంది కదా అని చెప్పేసి మీరు నాకు దయచేసి కాల్ చేయవద్దు. ఏదైనా ఉంది అంటే మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి మీ పోస్ట్ ఆఫీస్ ఖాతా కానీ ఏదైనా ఉంటే వాళ్ళు వితిన్ మినిట్స్లోనే క్షణాల్లోనే మీ ఖాతా అంతా ఈకేవైసీ చేస్తారు. అక్కడ ప్రొసీజర్ చెప్తారు, దాన్ని బట్టి మీరు చేసుకుంటే మీ ఖాతా అంతా సేఫ్ ఉంటుంది. యాప్లు ఉంటాయి, పోస్ట్ ఆఫీస్లో ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా మీకు ఆన్లైన్లోనే మీరు చూసుకోవటం కానీ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళకుండానే పనులు జరిగే అవకాశాలు ఉంటాయి. ఇదంతా మీకు అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ పర్పస్ మాత్రమే. ఓకే, థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.